వైరల్ ఫీవర్తో విశ్రాంతి తీసుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేటి మధ్యాహ్నం వెలగపూడి నుంచి హైదరాబాద్కు వచ్చిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా పవన్ నివాసానికి పయనం. ఆరోగ్యంపై ఆరా, జాగ్రత్తలు తీసుకోవాలని హితవు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను పరామర్శించారు. కాగా పవన్ వైరల్ ఫీవర్తో బాధపడుతూ హైదరాబాద్లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు వెలగపూడి నుంచి ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్కు చేరుకున్నారు. నేరుగా పవన్ నివాసానికి వెళ్లి ఆరోగ్యం గురించి అడిగే వివరాలు తెలుసుకున్నారు. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చేయవద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా పవన్ కోరారు. అలాగే తాజా రాజకీయ పరిణామాలపై వీరి మధ్య చర్చ జరిగిందని సమాచారం. పవన్ కళ్యాణ్ తొందరగా కోలుకోవాలి అని నారా లోకేష్ ట్వీట్ చేయడం జరిగింది. అలాగే మొన్న అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై చిరంజీవి ఫ్యాన్స్ మండిపడుతున్నారు. జిల్లాల వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ పరామర్శించిన క్రమంలో ఏ విషయాలు ప్రస్తావనకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ భేటీలో కేవలం పరామర్శలకే పరిమితం కాకుండా మొన్న అసెంబ్లీలో జరిగిన కార్యక్రమాలు కూడా ప్రస్తావనకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా జనసేన, కాపు సామాజిక వర్గం, చిరంజీవి ఫ్యాన్స్ ఈ కామెంట్స్ పై మండిపడుతున్నారు. బాలకృష్ణ అసెంబ్లీలో చిరంజీవిని ఎవడు అని ప్రస్తావించిన నాగబాబు ఎటువంటి కామెంట్ కానీ, దానికి సంబంధించిన ప్రకటన కానీ ఏమీ విడుదల చేయలేదు అని కాపు సామాజిక వర్గం, చిరంజీవి ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఈ విషయాలు కూటమి ఐక్యతపై ఎటువంటి ప్రభావం చూపే అవకాశం ఉందో అని ప్రస్తావనకు వస్తున్నాయి. మొత్తానికి ఇటువంటి విషయాలన్నీ కూడా ఖచ్చితంగా చర్చించినట్టుగానే తెలుస్తోంది. అయితే చర్చలో ఎటువంటి విషయాలు ప్రస్తావనకు వచ్చాయి అనే విషయం మనకు కొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. చూద్దాం.